హ్యాపీ బర్త్డే అత్తయ్య. ఏంది మే నీ నాటకాలు? నాటకం ఇంకా మొదలు కాలేదత్తయ్య. ఇది జస్ట్ రిహార్సల్స్. ఈ రోజు మీరు కేక్ కట్ చేసి ఆ కేక్ ఒక్క ముక్క తింటే చాలు. ఒక్కటంటే ఒక్క ముక్క తింటే చాలత్తయ్యా. చూస్తారేంటి మావయ్య గారు? విషెస్ చెప్పండి. అత్తయ్య గారు మీరు కూడా. లేక లేక అత్తయ్య గారు బర్త్డే జరుపుకుంటుంటే ఆ మాత్రం విషెస్ కూడా చెప్పకపోతే ఎలా? చెప్పండి అత్తయ్య, తర్వాత మంచి తమాషా ఉంటుంది చూతురు గాని. అత్తయ్య విష్ చేయండి. మావయ్య గారు మీరు కూడా. హ్యాపీ బర్త్డే అమ్మాజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాజీ. ఎప్పుడూ చేసుకోని వాళ్ళు ఉన్నట్టుండి చేసుకుంటే ఉపద్రవం వస్తుంది అంటారు. చూసుకో మరి. ఏంది అందరూ చాలా తేడాగా ప్రవర్తిస్తా ఉండారు? ఏమన్నా చేయడానికి ప్లాన్ చేసిన్నారా ఏమి? ఎట్టనో ఈ పుట్టినరోజు జరపకుండా చూడాలా? అమ్మా, నీ పుట్టినరోజు ఇప్పటికైనా తెలిసింది చాలు. ఇన్ని సంవత్సరాల పుట్టినరోజులు కలిపి ఈ ఒక్కరోజే చేసేద్దామమ్మా. గుళ్ళో పూజలు, ఊరంతా అన్నదానాలు, వస్త్రదానాలు, రక్తదానాలు అన్ని ఏర్పాట్లు చేస్తాను. అప్పా అవేం వద్దులేప్పా. అదే అవన్నీ ఇప్పుడెందుకు అని. అలా అంటారేంటత్తయ్య? మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలన్న సరదా మీ అబ్బాయి గారికి ఉంటదా ఏంటి? ఏవండి, అత్తయ్య గారు వద్దన్నా సరే ఈ విషయంలో శివ, నాకు ఊహ తెలిసి పుట్టినరోజే చేసుకోలేదప్పా. ఇప్పుడే చెప్పి ఇంతలోనే ఏర్పాట్లంటే ఏదోలా ఉండాది. ఇవన్నీ ఇప్పుడొద్దప్పా. ఒప్పుకో అక్క. ఇంత గొప్ప అవకాశం ఎవరికి వస్తుంది చెప్పు? ఒప్పుకో అమ్మాజీ. ఒప్పుకో పెద్దమ్మా, మా కోసం. ఆపండప్పా, చెప్తాండా కదా నాకు ఇవేం ఇష్టం లేదని. ఎందుకత్తయ్యా పుట్టినరోజు పండగ అంటే అంత భయపడిపోతున్నారు? ఏవండి, అత్తయ్య గారికి ఈ హడావిడంతా ఇష్టం ఉన్నట్టు లేదు, ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అందుకని అన్ని క్యాన్సిల్ చేసేద్దాం. కానీ ఒక్క కేక్ మాత్రం కట్ చేయిద్దాం. కేక్ అత్తయ్యా, అంతే, ఒక్క ముక్క. మీరు ఒకే ఒక్క ముక్క తింటే చాలు. ఈ రోజు మీరు కేక్ కట్ చేసి ఆ కేక్ ఒక్క ముక్క తింటే చాలు. ఒక్కటంటే ఒక్క ముక్క తింటే చాలత్తయ్యా. వద్దు, నాకేం వద్దు మే. అమ్మా, మిగతావన్నీ వద్దన్నో సరే,
కేక్ కూడా వద్దంటే మాత్రం ఒప్పుకోనమ్మా. రే ఓబులేషు, అన్నయ్య మంచి కేక్ తీసుకురా. అలాగే అన్నయ్య. అవసరం లేదండి. నేను పొద్దున్నే అత్తయ్య గారి కోసం స్పెషల్ గా కేక్ తయారు చేయించి మరీ తెచ్చాను. ఒక్క ముక్క తింటే చాలత్తయ్య, మిమ్మల్ని మీరే మైమర్చిపోతారు. వచ్చినప్పటి నుంచి కేక్ ఒక్క ముక్క తింటే చాలు అంటారేమి? కేకులో ఏమన్నా కలిపేసి ఉండారా ఏమి? రండి అత్తయ్య. అత్తయ్య, కేక్ కట్ చేయండి. కేక్ కట్ చేయండి అత్తయ్య. అత్తయ్య, కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు. 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 హ్యాపీ బర్త్డే టు యూ. ఇదేదో పుట్టినరోజు చేసుకున్నట్టు లేదప్పా, నా సావు దినం చేసుకున్నట్టు ఉండాది. వద్దప్పా. అదేంటక్క, పుట్టినరోజు కేక్ తిన్నంటావేంటి? పాపం అత్తయ్యకి పుట్టినరోజు జరుపుకోవడం ఇదే మొదటిసారి కదత్తయ్య, అందుకే కంగారు పడుతున్నారు. ఈ ఒక్క ముక్క తింటే చాలత్తయ్య, మొత్తం తినక్కర్లేదు. వద్దు మే, ఈరోజు శుక్రవారం కదా, కేకులో గుడ్డు కలిపేస్తుంటారు, నేను తిన్ను. అయ్యో అత్తయ్య, మీరు ఎగ్ తినడం తెలిసే ఎగ్లెస్ కేక్ చేయించాను, మీరు తినండి. చూస్తారేంటండి, పెట్టండి. హ్యాపీ బర్త్డే అత్తయ్య. ఈ కేక్ లో ఏదైనా కలిపానేమోనని అనుమానంగా ఉంది కదా? మీ అనుమానం నిజమే, విషం కలిపాను. మీ లైఫ్ లో మీరు తిన్న మొదటి బర్త్డే కేక్, చివరి బర్త్డే కేక్ కూడా ఇదే. చచ్చిపో అమ్మాజీ.
అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య అమ్మా అమ్మా అత్తయ్య అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా ఏమైంది అమ్మా 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 హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday to you. వద్దప్పా. అదే ఇందులో గుడ్డు కలిపేసి ఉంటారు. ఈరోజు శుక్రవారం కదా, తినకూడదు. ఇది ఎగ్లెస్ కేక్ అత్తయ్య, తినండి పర్వాలేదు. అయ్యో అత్తయ్య, మీరు ఎగ్ తినరని తెలిసే ఎగ్లెస్ కేక్ చేయించాను. మీరు తినండి. ఈ కేక్ లో ఏదన్నా కలిపానేమోనని అనుమానంగా ఉంది కదా? మీ అనుమానం నిజమే, విషం కలిపాను. అత్తయ్య, ముందు మీరు మీ అబ్బాయి గారికి కేక్ తినిపించండి, తర్వాత మీ అబ్బాయి గారు మీకు తినిపిస్తారు. ఏంటత్తయ్య, కేక్ లో ఏమైనా కలిపానేమోనని భయపడ్డారు కదూ? నేను మరీ అంత దుర్మార్గురాలేం కాదు. ఈశ్వరి కూడా నువ్వంటే ప్రాణం, అర్థమైందా? ప్రాణం పోయినట్టు చేసి ఉండదబ్బా, తెలియకుండా ఎట్టుంటాది? తెలుసప్పా, నేనంటే ఎంత ఇష్టమో ఈ దినమే అర్థమైనది. ఎప్పటికీ మర్చిపోలేను. గుర్తుంటావు మే ఈశ్వరి. వదినా, నువ్వు సూపర్. అమ్మాజీ అమ్మకి చెవటలు పట్టించావు. మొదటిసారి అమ్మాజీ కళ్ళల్లో భయం చూశాను ఈశ్వరి. ఇప్పుడు నమ్మకం వచ్చింది, నా కొడుకు తొందరలోనే మన మాట వింటాడు. నువ్వు చెప్పింది నిజమే ఈశ్వరి. శివని మన దారిలోకి తేవాలంటే మనమే వాడి దారిలోకి వెళ్ళాలి. ఇక ఇదే కంటిన్యూ చేయి. అమ్మా, అసలు ఈరోజు నీ పుట్టినరోజేనా? నా పుట్టినరోజు ఎప్పుడో నాకే తెలియదబ్బా. ఎప్పుడో పండగ రోజుల్లో పుట్టినానని మా అమ్మ చెప్పేది. పండగ పోయి 3 నెలలు అయి ఉండది. ఇప్పుడు నా పుట్టినరోజు ఎట్టొచ్చుండది? మరి ఎందుకింత హడావిడి చేసిందక్క? అదే అర్థం కావట్లేదు మే. ఆ బిడ్డకి నా పేరు పెట్టినప్పటి నుంచి జొచ్చాండా, రివర్స్ లో వచ్చాండది. నన్ను పొగిడి శివ చేత శబాష్ అనిపించుకుంటాండది. ఏదో తేడా కొడతాండదబ్బా. అదేందో తెలుసుకోవాలా?
అత్తయ్య ఈ టైంలో అత్తయ్య నిద్రపోతున్నారేంటి? అత్తయ్య అత్తయ్య అయ్యో ఒళ్ళు కాలిపోతోంది. అత్తయ్య 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 జ్వరం ఎప్పటి నుంచి? చెప్పకుండా ఇలా పడుకున్నారేంటి? తలనొప్పని పడుకున్నానమ్మా, జ్వరం వచ్చేసినట్టుంది. మావయ్య గారు ఎక్కడా? హాస్పిటల్కి వెళ్దాం. పొద్దున్నే బయటికెళ్ళారమ్మా. సరే, టాబ్లెట్స్ ఉన్నాయేమో చూస్తాను. ఏమండి, అత్తయ్య గారికి బాగా జ్వరంగా ఉంది. జ్వరమా? ఎప్పటి నుంచి? ఏమో, పడుకున్నారు. నేను ఇప్పుడే చూశాను. ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇందాక బాగానే ఉంది కదా, ఇంతలోనే జ్వరం ఏంటి? పద. అమ్మా, ఏంటమ్మా జ్వరం వస్తే ఒక్క మాట కూడా చెప్పకుండా బాధపడుతూ పడుకోవాలా? నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరు తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మా. నా నిదురకే అయ్యో, ఎలా కాలిపోతుంది? ఇంత జ్వరం వస్తే ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? అరే, టైం కాని టైంలో నిద్రపోతుంది. ఒంట్లో బాగోలేదేమో అని చూసుకోరా? అత్తయ్య గారి గురించి మీరింతిలా పట్టించుకుంటారని నేను ఊహించలేదండి. ఏం మాట్లాడుతున్నావు? నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఆశ్చర్యంగా ఉంది. అనసూయ అత్తయ్యకి బాగాలేకపోతే ఈయన ఇంత బాధపడిపోతున్నారా? సరే, హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మని తీసుకురా, జీప్ రెడీ చేసి పెడతాను. శివా, అక్కడేం చేస్తుండవప్పా? బయటికి పోవాలా? టైం అయిపోతాండాది. రా. అవును, అత్తయ్యకి బాలేదు కదా. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. ఏంటి? ఏమైంది? నువ్వు అత్తయ్య అంటే అమ్మాజీ అమ్మ అనుకున్నా. ఎవరన్నది సరిగ్గా నువ్వు చెప్పాలి కదా. చెప్పేదేముందండి, అయినా నేను అనసూయ అత్తయ్య గదిలోకి తీసుకొచ్చాను. అమ్మాజీ అత్తయ్య గదిలో కాదు కదా. అప్పుడు మీకు అర్థం కాలేదా? అమ్మాజీ అమ్మకి బాగాలేదన్న కంగారులో ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియలేదు. అంటే అనసూయ అత్తయ్య మీకు అమ్మ కాదా? ఆవిడికి బాలేకపోతే మీరు పట్టించుకోరా?
ఊళ్ళో ఎవరికి ఏ చిన్న బాధ కలిగినా చెల్లించిపోతారు. మరి ఆవిడెందుకు పట్టించుకోరు? ఎందుకో ఆవిడ్ని అడుగు, నన్ను కాదు. శివా, బయటికి పోవాలా? తొందరగా రా. వస్తున్నానమ్మా. ఏమండి? పిలవగానే వచ్చినప్పుడే అనుకున్నాను, ఈయనకేంటి అనసూయ అత్త మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి అని.